చాలామంది బ్లౌజ్ వాడేసిన తర్వాత దాన్ని అలాగే తీసుకొచ్చేసి వార్డ్రోబ్‌లో పెడతారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ వాడారు కస్టమర్ అలాగే తీసుకెళ్ళి వార్డ్రోబ్‌లో పెట్టారనుకోండి. అప్పుడేం జరుగుతుందో మీకు తెలుసా? జరి నల్లబడుతుంది. ఇప్పుడు మనం అలాంటి బ్లౌజెస్ పాడవకుండా మనం ఒక 3 చిన్న టిప్స్ పాటిస్తే చాలా బావుంటుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం వాడిన వెంటనే దాన్ని నీడలోనే గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టిన బ్లౌజ్‌ని మనం నీట్‌గా ఇలా కాటన్ క్లాత్‌లో వైట్ కలర్ కాటన్ క్లాత్ కానీ, కాటన్ క్లాత్ బ్యాగ్ ఏదైనా మీరు లేడీస్ టైలర్ దగ్గర కుట్టించుకోవచ్చు. బ్లౌజెస్‌కి చిన్న చిన్న బ్యాగ్స్‌కి జిప్ లేకపోయినా పర్వాలేదు. ఊరికే జస్ట్ బ్లౌజ్ సైజ్ బ్యాగ్ కుట్టించేసి అందులో ఇది రివర్స్ చేసేసి బ్లౌజ్‌ని మొత్తం ఫోల్డింగ్స్ అంతా రివర్స్‌లో పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్ కుట్టించుకుంటే ఇంకా బెటర్, లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసేసి నీట్‌గా దీన్ని వ్రాప్ చేసేసుకోవాలి. క్లాత్ పెట్టేసుకుంటే మనకి జర్దోజీ స్ప్రింగ్ అనేది ఇంకొక మెటీరియల్‌కి పట్టకుండా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కూడా దీన్ని ఐరన్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ ఈ వర్క్ మీద ఐరన్ చేయకూడదు. దాన్ని తిప్పేసి ఇలా ఐరన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ వర్క్ పాడవకుండా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక మీ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. ఇంకొన్ని టిప్స్ తెలుసుకోవాలంటే మా రంగవస్త్రాన్ని ఫాలో అవ్వండి.